హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాము. సో ఈ రోజు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక కుకింగ్ వీడియో ప్లాన్ అయితే ఉంది. సో దానికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకురానికి ఫిష్ మార్కెట్కి అయితే పోతున్నాము, సిద్దిపేటకి. వీడు పొద్దుగాల గుట్కా తింటుండు, చాక్లెట్ వేసుకొని వచ్చిండు. సో ఇప్పుడు వచ్చేసి తాజ్గా నేను ఇద్దరం కలిసి సిద్దిపేటకి అయితే పోతున్నాం. పోయే సామాన్లు వేసుకుని వస్తాం. వినే ఉండి ఇక వాళ్ళకి అవసరం ఉంటే చూసుకో. మన స్టూడియో వర్క్ వచ్చేసి మీరు చూడవచ్చు ఎంత వర్క్ అయిందో. డోర్లు పెట్టి ఆల్రెడీ మీరు బ్లాగ్లో చూడొచ్చు. బ్యాక్ సైడ్ గోడ, ఇటు సైడ్ గోడ స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి ఈరోజు కిటికీల లెవెల్ వరకు గోడలు లేస్తాయి కావచ్చు. ఆ తర్వాత కిటికీలు పెడతారు, గ్రిల్స్. ఒక ప్లానింగ్లో కూడా చిన్న చేంజ్మెంట్ అయితే వచ్చింది. చేంజ్మెంట్ ఏంటి అంటే మేము ఫస్ట్ వచ్చేసి దీని మీద ఒకటి కడతాం అనుకున్నాం కదా, కాకపోతే అది క్యాన్సిల్ అయితే అయిందన్నమాట. బికాజ్ ఆఫ్ బడ్జెట్ ఇష్యూ. ఒకటే కడుతున్నాము, అది అలానే సరిపెట్టుకుంటాం. ఇక దాంట్లోనే 3 రూములు చేసి మన సబ్స్క్రైబర్స్ని తీసుకుంటా అని చెప్పినా కదా. వాళ్ళు వచ్చేసి ఒక రూమ్లో ఉంటారు, లివింగ్కి ఒకటి ఆఫీస్కి, ఒకటి ఎడిటింగ్కి, అట్లా 3 అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. సో స్టూడియో వర్క్ వచ్చేసి ఇంత అయితే అయింది. అప్డేట్ ఇది టెస్లా మీద మీరు పార్ట్ 4లో ఎంతైతే చూసిరో అంతే వర్క్ అయింది. వేరే వర్క్ ఏం కాలేదు. ఏమైనా వర్క్ అయిందని అనుకోకూర్రి, ఏం చేయలేదు, దాని మీద వర్క్ చేయలేదు. ఎందుకు అంటే దాన్ని మొత్తం మోడిఫై చేస్తున్నాము, దానికి కావాల్సిన ఇంజన్స్ చేంజ్ చేస్తున్నాం. మొత్తం కూడా రివర్స్ గేర్ లేదని చాలామంది కామెంట్లు చేసిరు కదా. దానికోసం ఒక స్పెషల్ ఐటమ్, ఒక స్పెషల్ ఇంజన్ అయితే తెప్పిస్తున్నా ఢిల్లీ నుంచి వెళ్ళి. సో అది రావాలి, దాని కనెక్షన్లు ఇవ్వాలి, దాన్ని మొత్తం టెస్టింగ్ చేయాలి. చాలా వర్క్ అవుతున్నది. ఆ తర్వాత మన టెస్లా పార్ట్ 5 వచ్చేసి కంప్లీట్ చేసి మీ ముందట పెడతాం. మొత్తం క్రేజీ అవుతుంది అది. ఇక పోదామరా. ఫిష్ మార్కెట్కి అయితే గాయస్ వచ్చేసినాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చేపలు అయితే వేసుకున్నాము. సో మొత్తానికి చేపలు అయితే తీసుకున్నాము. 2 పెద్దవి, కిలోన్నర. యాక్చువల్ ప్లాన్ వచ్చేసి ఏముండే అంటే కిలో 3 తీసుకుందాం అనుకున్నాం. మనం వండేది కూర కాదు, ఫ్రై టైప్లో వేస్తున్నాము. కాకపోతే పెద్దవి ఉన్నాయట, చిన్నవి లేవంటే చిన్న తీసుకున్నాం కదా. పెద్ద 2 తీసుకున్నాం. యాక్చువల్లీ మీకు చేపలు అంటే మస్తు ఇష్టము. వండినాక కూడా ఎట్లా తింటాడో, బొక్కలు కూడా తింటాడు. సో ఇప్పుడు వచ్చేసి ఇక ఇంటికి అయితే వెళ్తున్నాం. కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాం. పోదామా. నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఉండరా ఇలా దగ్గర పడలేదు. నేను చూడలేదు. సరే సార్ మన వాళ్ళు అక్కడ దీనికి ఏమేమి సామాన్లు వేస్తున్నాడు అబ్బాయి, అన్నీ రెడీ చేసి పెట్టిరట. మేము ఇంటికి పోతున్నాం. ఇప్పుడు వచ్చేసి గాయస్ కుకింగ్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. మొన్న ఏదైతే మనం డిఫరెంట్ స్పాట్ని వెతికి అక్కడ కుకింగ్ చేసినామో సేమ్ అదే విధంగా ఒక మంచి లొకేషన్ పోతున్నాము. పోయి అక్కడ కుకింగ్ వీడియో అయితే వేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సేమ్ టు సేమ్ మొన్న ఏ విధంగా అయితే మనం అరటాకులు కోసుకొని పోయినామో ఆ లొకేషన్కి పోయి అరటాకులు తీసుకొని పోవాలి. ఇవాళ అరటాకులు మాత్రం ఖచ్చితంగా కావాలి. కమ్మకత్తి పెట్టలేదు, పెట్టినవారా? చాకు కత్తితో పోయాలి. అరటాకులు తీసుకొని పోదాం. మొన్ననే చెప్పినా కదా ఈ చెట్టు కొబ్బరికాయలు అయినాయి మళ్ళీ ఎక్క అని చెప్పేసి. ఆ తాత మళ్ళీ అడుగుతుండు కొబ్బరికాయలు తీసుకుంటారా కావన్నా అని చెప్పేసి. వద్దు, దాన్ని ఎక్క తలుసుకోలే మళ్ళీ. వద్దు, అది ఎటో ఊగుతుంది మీదిగానే కదా. దిగేటప్పుడు మస్తు భయమైంది. ఎక్కేటప్పుడు తెంపేటప్పుడు ఏం భయం కాలే, కానీ దిగేటప్పుడు ఘోరంగా భయమైంది. భయపడితే కష్టం. ఎట్టవారా కోతి చెప్పన్నా. సరే గట్టి అనిపిస్తుంది. ఆ మీదకి ఎక్కినాక చెట్టు ఇట్లా ఊతే అప్పుడు ఏర్పడుతుంది. కోతారా నిన్న మొన్న నీళ్ళు బాగా కట్టమికలు పోయినావు కదా. ఇప్పుడు వరకు ఇప్పుడు వచ్చింది జాగ్రత్త. చూడు ఎంత హైట్ ఉందో అది. మొన్న కూడా అంతే ఉండే, ఇట్లే ఉండే. నేను బావాలి, నువ్వు దేవసేన కట్టెని ఎడిటర్ కట్టెది ఏదో బాగుంది. పో దేవసేన, ఎడిటింగ్ లో కట్టే వెళ్ళిపోవాలమ్మా. మొత్తానికి అయితే మనోడు అడవికి పోయిండు. 2 వైరా చాలు మంచి.
సో ఇప్పుడు వచ్చేసి మెల్లమెల్ల లొకేషన్ సర్చింగ్ కోసం వెళ్ళాలి. చాలా సేపటి నుంచి తిరిగి అండ్ మన బెస్ట్ లొకేషన్ అయితే ఫైండ్ అవుట్ చేసినాము. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం కుక్ చేయబోతున్నాం కింద. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి మొత్తం అన్నీ కూడా కనబడతాయి. మనం రీసెంట్గా మన మెయిన్ ఛానల్లో మీరు కొన్ని వీడియోలో చూడొచ్చు. ఏంటి అంటే మేము కొండపైకి ఎక్కుతాం, కొండపైన క్యాంపింగ్ వేస్తాం కదా, బ్యాక్గ్రౌండ్లో అక్కడ అనిపిస్తుంది కొండ. అది అంతగా మనం ఎక్స్ప్లోర్ చేయలేదని డ్రోన్ షాట్లో అయితే కనబడుతుంది. నెక్స్ట్ మేము వండుకున్న దాన్ని తినడం కోసం ఇక్కడ మీరు చూసినట్లయితే బండలు కూడా ఉన్నాయి. ఇక్కడికి మరగాలి, మంచిగా ఉంది ఇక్కడ స్పాట్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే బొచ్చాలు ఈ చేపలను తీసుకుపోయి మంచిగా కడుక్కొచ్చుకుందాం. కూర పెద్దగా ఉన్నాయి, ఇంకోటి 2 కిలోలు ఉన్నాయి. 2 కిలోలు లేవురా, మొత్తం 2 కలిపి 3 కిలోలన్నా ఏమో ఉంది. జారిపోతున్నారా గిత్త పెద్దగా ఉన్నాయి. మంచి చేపలు తీసుకొచ్చినాం, వీటిని సాఫ్ చేసుకుందాం. చేపల పిచ్చోడు ఉన్నాడు మన దగ్గర, ఇది ఒక్క చేప మొత్తం వాడేది తింటున్నా తెలిసి. ఇప్పుడు వీటిని మంచిగా సాఫ్ చేసుకుందాం. మనం బట్టి ఇట్లా వండితే మస్తు ఉండే. ఇంకా పట్టు అంటే ఇప్పుడు ఏడ దొరుకుతావు కదా చేపలు వాడి నువ్వు పోవాల్సింది ఏడికి సొరంగం. రాత్రి కాల వేరే ఆల్రెడీ కాదు డిస్కస్ చేసినాం కదా చేపల గురించి, కలవడ్డది. చేపను ఎప్పుడు కట్ చేసినా సరే మీలో కట్ చేసిన వాళ్ళ తెలిసి ఉంటుంది ఆల్రెడీ. ఇటువంటిది ఒకటి అయితే వస్తుంది. నాకు తెలిసినంత వరకు చేపలు ఇలా వేలనీకి ఇదే రీజన్. దీంట్లో మొత్తం గాలి ఉంటుంది. కోతియానికి ఇదంటే మస్తు ఇష్టం. బాయ్ గాలి బాయ్. మొత్తం సాప్ వేసినాక క్రెడిట్ దొబ్బాయి నీకు వచ్చిండు. ఏం చేస్తావు ఇప్పుడు వచ్చి? నీళ్ళు పడుతున్నా, ఎంత పెద్ద సాయం పడుతున్నా, ఇంకేం కావాలి? నా మీద పట్టకరా. వస్తుంది, పెద్దలు వస్తుంది పోతుంది అంతే. అటు రాజుగా సొరంగంగా చేప వచ్చినావురా? రాలే. అరే తుల్లి కట్టిండు, పట్లీకి రాలే. తిన్నావుగా సట్టుగా తెచ్చే బదాలు అందులో పోయి పడితే మంచిగా ఉండే. అలా మంచిగా ఉండే. దానికన్నా పెద్దగా, దీనికన్నా పెద్దగా ఉంటే అలా పెద్దగా ఉంటాయి. కరెక్టే, మంచిగా ఉండే, మంచిగా ఉండే. ఇలా సారా కొంచెం కొంచెం అన్నా సార్, ఇంకొంచెం ఇంకా కొంచెం ఎత్తాలి. ఏంటిదిరా చాలు ఇక్కడ మొత్తం తినవారు ఇప్పుడు. ఏం తినవాడు అందరు కానీ 4 ముక్కలు ఎక్కువ తింటాడు. ఒక్కలు మాత్రం మస్తు ఉంది గాయస్. మేము ఉన్న దగ్గర కొద్దిగా వెళ్తున్నది, బ్యాక్గ్రౌండ్ మీద చూడవచ్చు, వర్షం బయటట్టున్నది, మస్తు అనిపిస్తుంది. బొక్క కింద ఇది నరం ఉన్నది, నరంలోకి ఇట్లా రక్తం పోతుంది ఇట్లా, అంటే మొత్తం వాసన వస్తుంది రక్తం ఎట్లా.
మనకు కావాల్సిన సామాన్లు మొత్తం తెచ్చుకున్నాం, చేపలను కూడా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే కొద్దిగా పసుపు, అంతేకాకుండా అల్లం ఎల్లిగడ్డ, నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన మసాలాలు అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత చేపలకు కొద్దిగా కటింగ్ చేసుకొని మొత్తం మసాలాలు వేసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి పసుపు తయారు చేస్తున్నాం, ఆ తర్వాత ఒకటి పేస్ట్ తయారు చేద్దాం, మన మసాలా పేస్ట్, ఆ తర్వాత అల్లం ఎల్లిగడ్డ తయారు చేద్దాం. ఏది కళ్యామాకు చెట్టు ఏది? ఇదేంటి చూపి నిలబడి ఇగో కళ్యామాకు చెట్టు ఆరా? కాదు కాదు కళ్యామాక అనుకున్నా ఇది చూస్తే. ఓ జింగిడిగా యాప చెట్టు రా, యాప చెట్టు కళ్యామాకు చెట్టు తేడా తెలుస్తుంది ఆరా? కళ్యామాక అనుకున్నా అంటున్నా. గాడ ఒక చెట్టు ఉన్నది, గదాని కళ్యామాకు అనుకున్నా అంటే దాని లెక్కనే ఉంది. దాని లెక్కన ఇది కళ్యామ ఇప్పుడు ఎవర్రా రే? ఇంకేమైనా వచ్చినా ఇలా రాగానే లొకేషన్లకు నాకేమట్లే కళ్యామాక అనుకున్నా చూసి. అది యాప చెట్టు తెలుస్తలేదురా నీకు? చిన్న చేప పెద్ద చేప ఏమైందిరా నీకు? చాలా మెల్ల జరుగు. సాలాన్ని గాని అడుగుతున్నాయిందిరా, కంట్లో పడ్డా సాలా అంటున్నా. మన మసాలా ముద్ద వచ్చేసి మీరు చూడవచ్చు మంచిగా రెడీ అయిపోయింది. సిద్దిపేట మొత్తం అసలు ఇలా దేని గురించి తిరిగినామంటే ఎండిపోయిన పండుమిరపకాయలు అంటారు చూడ, అవిట్ల గురించి తిరిగినాం. అవిట్లతో తయారు చేసేది ఉండే, కారప్పుడు వేసేదే కాకుండా ఇంకా, కాకపోతే అది దొరకలేదు. సో అట్లా కారప్పులను తయారు చేసిన. దీని చూస్తేనే ఊరిలో వస్తున్నాయి నిమ్మకాయ. ఆహా, దీని మీద మొత్తం మంచి నిమ్మకాయలు విండాలి. ఉప్పు మంచిగా ఉన్నదిరా, పిండరా అన్నీ బరాబర్ ఉన్నది, బరాబర్ ఉన్నది. చచ్చిపిక్కిన నోటకి మొదలు చిత్తన్నది అంతా దీని మీద పడాలా జరగాసా. నిమ్మకాయ విండినాక ఇది పట్టు. ఏంట్రా తొక్కులాగా తేడా అయిందిగా. తొక్కు సేమ్ అట్లా ఉంటుంది కాలం తొక్కు. కట్టెలు వచ్చేసి పచ్చిగా ఉన్నాయి. మనం అగ్గిపుల్లతో అంటి పెట్టాలంటే మనకు చాలా టైం పడుతుండే, ఈ లైటర్తో అంటి పెట్టాలన్నా కూడా టైం పడుతుండే. మనం ఇక్కడ గ్యాస్ క్యాన్ దీన్ని యూజ్ చేసినాం కాబట్టి ఇన్స్టెంట్గా అంటుకుంది. మీరు చూడొచ్చు కట్టెలు పచ్చిగా ఉన్నా కానీ ఎంత త్వరగా అంటుకుందాం. సో ఈ క్యాన్స్ కావాలంటే ఆల్రెడీ మన వెబ్సైట్లు ఉంటాయి, కావాలనుకున్న తీసుకోర్రి. ఇది ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మన వెబ్సైట్ ఉంటే తీసుకోర్రి, లేకపోతే ట్యాగ్ రోడ్స్లో ట్యాగ్ చేసి ఉంటుంది, అక్కడ నుంచి తీసుకోండి. చలో వేసారు కట్టెలు వేసారా. మంచిగా మీరు చూడవచ్చు ఎట్లా మ్యారినేట్ చేసిన వీటిని. సో వీటిని మంచి అరటాకుల ప్లస్ అల్యూమినియం ఫాయిల్ని యూజ్ చేసి ప్యాక్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ క్యాన్ తోటి చిన్న ప్రయోగం చేద్దాం, చేప కబాబ్ అవుతుందేమో. అయితే కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఏమవుతుంది అంటే పైన పైన కాలుతుంది, లోపల ఉడకది, అందు గురించే మంట పెట్టుడు. ఇక అరటాకులో ఉన్న చేపను మొత్తాన్ని మనం ఈ అల్యూమినియం ఫాయిల్ వేసుకొని ప్యాక్ చేసుకుందాం మంచిగా.
ఒక చేపని అయితే ప్యాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇలాగే సేమ్ టు సేమ్ ఇంకో చేపని కూడా ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్యూమినియం ఫాయిల్ చుట్టూ బంకమట్టి పెట్టుకుంటున్నాం. చేపలు వచ్చేసి కాలుతూనే ఉంటాయి. మల్టీ టాస్కింగ్ లాగా ఏం చేస్తున్నాం అంటే మా దగ్గర కంకులు అవుతున్నాయి. కంకులను కూడా అలానే వేసేస్తున్నాము. చేపలు కాలుతాయి, కంకులు కూడా కాలుతాయి. కంకులు వచ్చేసి మంచిగా గాలినాయి, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇవిటికి మంచిగా నిమ్మకాయ, ఉప్పు, కారం పెట్టుకోండి. మంటది. దగ్గర అర్ధగంట కంటే ఎక్కువ అవుతుంది మంచిగా ఏగబట్టి చెక్కల. సో ఏం చేస్తున్నాం అంటే తీసి చూస్తాము. ఒకవేళ మంచిగా ఉందనుకో ఓకే, మంచిగా కూడా మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ మంట పెట్టాలి. మొత్తం మసులుతుంది ఇట్లా. ఓ బజ్జల పని కూడా వాసన వచ్చినట్టు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక చేపను బయటకు తీస్తున్నాము. ఏమైందిరా? ఇగో ఈ మట్టి ఘోరంగా గరం ఉన్నాయి. మట్టి గరం ఉండదా మరి? ఎత్తొస్తుంది చెప్పా, నా టేస్ట్ స్మెల్ సేమ్ షవర్మా లెక్క వస్తుంది. సేమ్ దిట్టదే. నీకు వస్తలేదురా? షవర్మా తినలే కావచ్చు వాడు. ఊర్లో వచ్చినాయి ఒక్కడే దెబ్బకు. షవర్మా కూడా గిట్లే మలిచి పెడతారు కదా, కాలుతారుగా. ఆకు మొత్తం మాడింది. అరే కరెక్ట్ అయినట్టున్నదిరా. అయిందా? అయింది. అయ్యో ఇప్పుడు ఈ ముద్దనైతే టేస్ట్ చేద్దాం. ఉడితే అయినట్టు ఇక మెత్తగా ఉంది కదా మొత్తం. మంచిగానే ఉంది సెట్టు. మరిగింది ఇస్తున్నా తినరా? దాంతోనే టేస్ట్ ఉంటారా? జింగిగా నీళ్ళు వస్తున్నాయి కదా నో తగ్గానే. సూపర్ ఉంది ఇక. ఒక ముక్కనైతే చుంచుకున్నా కారప్పుడు అద్దుకొని
ఆహాహాహా రాజుగా చేపలని చస్తావుగా మస్తు ఉడుకుడు మాత్రం జీవన్ ఉడికిందా దీనికి ఒకటి తక్కువైంది. ఏంటి ఉల్లిగడ్డలు ఒక్కటి ఉంటే కడకుంటుండే ఇంకా. సూపర్ బ్రో. ముగ్గు తట్టుకోగల అన్నం కూడా ఇక్కడ మిడి పోలే ఎట్టుందిరా అసలు ఆహా ఓహో బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ ఎంత మంచిగా ఉందో చేప కూడా అంతే మంచిగా ఉంది. పిజ్జా అది ఎట్లా తింటారు చెప్పా పిజ్జా తిన్నట్టు తింటారు ఇట్లా స్లైస్ లెక్క. మస్తు ఉన్నది టేస్ట్. మేము ఒకసారి చెరువు కాడ ఈ చేపలు కాదు వేరే చేపలు కాల్చుకొని తింటే ఎట్లా ఉందో టేస్ట్ అట్లే ఉంది సేమ్. ఇద్దరు బాడీ గార్ల మధ్యలో ఓనర్ గారు లెక్కున్నాడు తాజా. మీ ఓనర్ కూడా కొద్దిగా పెట్టండి అయ్యా, ఇద్దరు బాడీ గార్లు తినేస్తున్నారు. వాళ్ళు బొక్కలు తింటారు, తిన్నాక బొక్కలు పెడతాం. సో ఫైనల్గా గైస్ చూసారు కదా ఈ విధంగా అయితే 2 చేపలను తెచ్చుకొని మంచి లొకేషన్కి వచ్చి మేమైతే సూపర్గా ఈ విధంగా కుక్ చేసుకొని తిన్నాం. టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది. ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ అయితే యూజ్ చేసినాం. మనం కర్రీ వండితే ఎంతైతే వాడతాం దానికంటే తక్కువ యూజ్ చేసి దీని అయితే వండినాం. సో ఎట్లా అనిపించిందో మీకు కామెంట్ అయితే అయ్యారు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం కుక్ చేద్దామో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.